శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వతి నమః. భక్తులారా, వ్యాసప్రోక్త మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు ఆది, సభ, అరణ్య, విరాట, ఉద్యోగ, భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేశాం. 12వ అయిన శాంతి పర్వంలో 20 అధ్యాయాలు పూర్తి చేసి ఈ రోజున 21వ అధ్యాయాన్ని చెప్పుకోబోతున్నాం. ముందుగా వ్యాసుల వారిని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. దేవస్థాన ఉవాచ అత్రైవోదాహరంతిమం ఇతిహాసం పురాతనం ఇంద్రేణ సమయే పృష్టః యదువాచ బృహస్పతి. దేవస్థానుడు చెప్తున్నాడు ధర్మరాజుతోటి, ఈ విషయంలో బృహస్పతి ఇంద్రుడికి చెప్పిన కథ నీకు చెప్తానయ్యా విను. సంతోషో వై స్వర్గతమః సంతోష పరమం సుఖం తుష్టేర్న కించిత్ త్వరతః సా సమ్యక్ ప్రతిష్టతి. సంతోషమే గొప్ప స్వర్గం, సంతోషమే పరమసుఖం. సంతోషం కన్నా గొప్పది ఏదీ లేదు ఈ లోకంలో. యదా సంభరతే కామన్ కూర్మోంగానీవ సర్వశ తదాత్మజ్యోతిరచిరాత్ స్వాత్మన్యేవ ప్రసీదతి. తాబేలు ఏ విధంగా అయితే తమ అవయవాలన్నింటినీ లోపలికి లాక్కొని కదలకుండా కూర్చుంటుందో, అలా మనిషి కూడా కోరికలన్నింటినీ బయటకు ప్రసరింపకుండా ఆత్మజ్యోతి అలా గనక చేస్తే ఆత్మజ్యోతి ప్రసన్నమవుతుంది. నా బిభ్యేతి యదాచాయం యదాచాస్మన్నభిభ్యతి కామద్వేషౌచ జైతి తదాత్మం చ పశ్యతి. తాను భయపడకుండా, తన వల్ల లోకం భయపడకుండా ఉండాలి. అది తానెవరికి భయపడకూడదు, లోకంలో ఎవరికి తన వల్ల భయం ఉండకూడదు. ఈ రెండు ఇలా ప్రవర్తిస్తూ కోరికని, ద్వేషాన్ని జయించినవాడు ఖచ్చితంగా ఆత్మను చూడగలడు. యదాసో సర్వభూతానాన్మదృశ్యతని కాంక్షతి కర్మణా మనసా వాచా బ్రహ్మ సంపద్యతే తదా. త్రికరణ శుద్ధిగా అంటే మనస, వాచ, కర్మణ ఏ ప్రాణికి ద్రోహం చేయకపోయినప్పుడు, తానేమీ కోరనప్పుడు అతడు ఖచ్చితంగా బ్రహ్మతో సమానం అవుతాడు. ఏవం కౌంతేయ భూతాని. ఈ త్రికరణ శుద్ధి కోసమే మనం ఈ పురాణాలన్నీ చదవటం లేక వినటం. దేనికయ్యా అంటే మాటి ముందు జ్ఞాపకం చేస్తుంటాయి. మనం మనస్సుతో కూడా ఎవరిని బాధించకూడదుట. త్రికరణ శుద్ధి అంటే ఏంటంటే మనసులో కూడా ఎవరిని ద్వేషించకూడదు. వాచ నోటితోటి కూడా ఎవరిని ఏమనకూడదు. కర్మణ ఎవరిని కొట్టకూడదు కూడా. చాలామంది పిల్లల్ని కొడుతూ ఉంటారు, చాలా తప్పది. వాళ్ళల్లో కూడా పరమాత్మ ఉన్నాడు. నయాన భయాన చెప్పాలే తప్పితే కొట్టకూడదు ఎప్పుడు. కాబట్టి త్రికరణ శుద్ధిగా ఏ ప్రాణికి ద్రోహం చేయకుండా కోరికను విడిచినప్పుడు తాను బ్రహ్మమే అవుతాడు. ఏవం కౌంతేయ భూతాని తంతం ధర్మం తథా తథా తదాత్మనా ప్రపశ్యంతి తస్మాత్ బుద్ధ్వస్య భారత. ఇలా మానవులు ఆయా ధర్మాల్ని ఆయా రీతిలో తాదాత్మ్యంతో స్వానుభవంతో చూస్తారు.
అంచేత నువ్వు చక్కగా తెలుసుకో. అన్యేషాము ప్రశంసంతి వ్యాయామమపరే జన నైకం నాపరం కేచిత్ ఉభయం చ తథా పరే. యజ్ఞమేవ ప్రశంసంతి సన్యాసమపరే జన దానమేకే ప్రశంసంతి కేచిత్ ప్రతిగ్రహం కేచిత్ సర్వం పరిత్యజ్య తూష్ణీం జాయంత ఆసతే. రాజ్యమేకే ప్రశంసంతి ప్రజానాం పరిపాలనాం హత్వా చిత్వా చ భిత్వా చ కేచిదేకాంతశీలినః. ఏతత్ సర్వం సమాలోక్య భూతానామేష నిశ్చయః. అద్రోహేణైన భూతానాం యో ధర్మః స సతామతః. అద్రోహ సత్యవదనం సంవిభాగో దయాదమః. ప్రజనం స్వేషు దారేషు మార్దవముహేరచాపరం. ఏవం ధర్మం ప్రధానేష్టం మనుః స్వయంభువేయో బ్రవీత్. తస్మాదేతత్ ప్రయత్నేన కౌంతేయ ప్రతిపాలయ. यो हि राज्ये स्थित शश्वत वसी तुल्य प्रिया प्रिया. क्षत्रियो यज्ञ शिष्टासी राजा शास्त्रार्थ तत्ववित्. असाधु निग्रह रतः साधूनां प्रग्रहे रतः. धर्मवत्वनि संस्थाप्य प्रजावत्येत धर्मतः. पुत्र संक्रामित स्त्रीश्च वने वन्येव वर्तयन्. विधिना श्रावणेवैव कुर्यात् कर्माण्यतन्द्रियः. ये एवं वर्तते राजन् स राजा धर्मनिश्चितः. కొందరు ప్రీతిని ప్రశంసిస్తారు, ఇంకొందరు వ్యాయామాన్ని ప్రశంసిస్తారు, వేరే కొందరు ఇంకొక దాన్ని ప్రశంపరని ఏమీ లేదు. అలానే ఇతరులు రెండింటినీ కూడా ప్రశంసింపరు. కొందరు యజ్ఞాన్నే ప్రశంసిస్తారు, కొందరు సన్యాసాన్ని, కొందరు దానాన్ని, కొందరు ప్రతిగ్రహాన్ని ప్రశంసిస్తారు. కొందరు అన్నీ విడిచి ధ్యానిస్తూ ఉంటారు. కొందరు చీల్చి చెండాడైనా సరే ప్రజా పరిపాలన రూపమైన రాజ్యాన్ని ప్రశంసిస్తారు. ఇంకా కొంతమంది ఏకాంతంలో ధ్యానశీలాన్ని ప్రశంసిస్తారు. ఇదంతా పరిశీలించిన పండితుల నిశ్చయం ఏంటంటే ప్రాణులకు ద్రోహం చేయకుండా ఉండాలి, అదే సజ్జనులకు ఇష్టమైనది. ఏ ప్రాణికి ద్రోహం చేయకపోవడం, సత్యం మాట్లాడటం, దానం చేస్తూ ఉండటం, దయతో ఉండటం, శమధమాలంటారే, శమధమాలంటే మనోనిగ్రహం, పంచేంద్రియ నిగ్రహం, ఇవి కలిగి ఉండటం. తర్వాత కేవలం తన భార్య ఎందే సంతానం పొందటం, మృదుత్వం కలిగి ఉండటం, చపలత్వాన్ని ఇష్టపడటం, చపలత్వాన్ని వదిలివేయటం, ఇటువంటి ప్రవర్తన ధర్మం అంటే అని స్వయంభూమును చెప్పాడు. తస్మాదేత్ ప్రయత్నేన అప్రయత్నేన కౌంతేయ ప్రతిపాలయ. అంచేత ఈ ధర్మాన్ని ప్రయత్నించి సాధించవయ్యా. రాజ్యం చేసే క్షత్రియుడు ఎల్లప్పుడూ కూడా నిగ్రహం కలిగి ఉండాలి సుమా. ప్రియం అప్రియం రెండు సమానంగా భావించాలి. యజ్ఞశేషం భుజించాలి, శాస్త్రార్థాల తత్వం తెలుసుకోవాలి, దుష్ట శిక్షణ సాధు సంరక్షణ కలిగి ఉండాలి, ప్రజలను ధర్మ మార్గంలో పెట్టి నడిపించాలి, పుత్రుల్ని సంపదకి ఇచ్చి తర్వాత వాళ్ళు వనానికి వెళ్ళాలి, అప్పుడు వన్య పదార్థాల్లో జీవిస్తూ ఉండాలి, శాస్త్రంలో ఉన్న నియమాలతో అలసట ఎరగకుండా కర్మలను ఆచరించాలి. ఇలా ప్రవర్తించే రాజే ధర్మపరుడు సుమా. ఒక రాజే కాదు, ఏ కులం వాళ్ళైనా ఆ కుల వృత్తుల్ని లో వాళ్ళు తన్మయం అయిపోతూ ఉండాలి. ఎప్పుడు కూడాను వాళ్ళ పని వాళ్ళు చేస్తూనే ఉండాలి అని చెప్తుంది ప్రతి శాస్త్రం కూడా. పని చేయకుండా ఉండకూడదయ్యా. నువ్వేదో అప్పుడే వెళ్ళిపోతానంటావు, యుద్ధం చేశావు, రాజ్యాన్ని సాధించావు, ఇప్పుడేమో అడవులకు పోతానంటావేంటి? పరిపాలించాలి కదా కొన్ని రోజులు, యజ్ఞయాగాదులు చేయాలి, దక్షిణలు ఇవ్వాలి, ప్రజల్ని ధర్మంగా కొన్ని రోజులు పరిపాలించాలి కదా. అట్లా వెళ్ళటం తప్పు అని చెప్తున్నాడు ఇతను. అటువంటి రాజులకి ఫలాభివృద్ధితో కూడిన ఇహపర లోకాలు రెండు కూడా లభిస్తాయి. నిర్వాణం చాలా శ్రమపడి సాధించాలి. ఆ సాధనలో ఎన్నో విఘ్నాలు ఉంటాయి. అయినా సరే పై లక్షణాలు గలవానికి నిర్వాణం కూడా సిద్ధిస్తుంది. ఇలా ధర్మాచరణం చేసిన వారు సత్యం, దానం, తపస్సు వీటిపై శ్రద్ధ కలిగి దయా ప్రధానమైన గుణాలు కలిగిన వాళ్ళు,
కామక్రోధాలు లేనివారు ఉత్తమ ధర్మం ఆచరిస్తూ ప్రజలను రక్షిస్తూ గోబ్రాహ్మణుల కోసం యుద్ధం చేస్తూ ఉండే రాజులు ఉత్తమ గతిని పొందారు. ఏవం రుద్రాః సనసవః తథాదిత్య పరంతపా సాధ్యా రాజర్షి సంఘాశ్చ ధర్మమేతం సమాశ్రిత అప్రమత్తాస్తత స్వర్గం ప్రాప్తా పుణ్యై సకర్మవి. ఇలా రుద్రులు, వసువులు, ఆదిత్యులు, సాధ్యులు, రాజర్షులు ధర్మాన్ని ఆశ్రయించుకుని ఏమాత్రం పొరపడకుండా పుణ్యకర్మలతో స్వర్గం పొందారయ్యా. ఇది శ్రీ మహాభారతే శాంతి పర్వణి రాజధర్మానుశాసన పర్వణి దేవస్థాన వాక్యే ఏకవింశోధ్యాయ. ఇది వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసంలోని శాంతి పర్వంలోని 21వ అధ్యాయం. రేపు 22వ అధ్యాయం చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ మార్గేణ మహిమహీషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణ.